నమస్కారం. సర్వోదయ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నా ప్రభాకర్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరు గ్రామంలో నిర్మించిన శ్రీ చింతలపూరి చిన్మయ స్వామి మఠం స్వాగత తోరణం ముఖద్వారం ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిఎంఆర్ మరియు శ్రీశైల పీఠాధిపతి డాక్టర్ చెన్నా సిద్ధిరామ, పండితారాధ్య శివాచార్య, శ్రీశైలం దేవస్థానం పూజారి గంతల నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు 6 నెలల తర్వాత ఇప్పటికే కనుమరుగు అయిపోయినామని ఇప్పటికే ప్రజలతోటి తిరస్కరించబడ్డ తర్వాత కూడా ఈ యొక్కటువంటి మాటలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది, ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు. ఓపిక పట్టుర్రి. 6 నెలలు అయిద్దా, ఇంకా 6 సార్లు గెలుస్తామా, ఏమైతే భవిష్యత్తు చెప్తుంది. మిమ్మల్ని ఇలా కూర్చుని పెట్టిన జాగ్రత్త కూర్చొని ప్రభుత్వానికి సంబంధించి శాసనసభలో కూడా మీరు శ్వేతపత్రం పెడితే బయటకు వచ్చి శ్వేతపత్రం అన్నారు. మీరు చెమటోడ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని. ఎన్ని తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి విభజన హామీలు అమలు చేసిరా, ఏం తీసుకొచ్చిరా కేంద్రంకి, ఈ రాష్ట్రానికి ఏం చేసిరా, ప్రయోజనానికి సంబంధించి ఒక్కటి విషయంలో కాళేశ్వరం కడితే కాళేశ్వరం కుంగేపాయ్, మహబూబ్నగర్ ప్రాజెక్టు పూర్తి కాకనేపాయ్, పాలమూరు రంగర్ ఏం చేసిరా మరిగా. సో ఇవన్నీ ఉన్నాయి. మీరు బట్టలు తీసుకుంటే మీకే నష్టం. ఓపిక పట్టి బట్టలతో నీట్గా